తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మండలంలోని తొర్రేడు గ్రామంలో పులి సంచారం కలకలం రేపుతుంది. గ్రామ పరిసరాల్లో పులి తిరుగుతూ ఉండడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రామానికి సమీపంలోని అరటి తోటలోకి ప్రవేశించిన పులి పశువుల పాకలో ఉన్న దూడ, ఆవులను చంపినట్లు సమాచారం. ఈ ఘటనతో రైతులు, గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఏ క్షణంలో ఏ వైపు నుంచి పులి వస్తుందోనన్న భయంతో బయటకు రావడానికి కూడా గ్రామస్తులు జంకుతున్నారు. అధికారులు ఏర్పాటు చేసిన కెమెరా బోన్లు ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఉపయోగపడడం లేదని, చర్యలు మరింత వేగవంతం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో భద్రత కల్పించి పులిని పట్టుకునే చర్యలు తక్షణమే చేపట్టాలని అటవీ శాఖను ప్రజలు కోరుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే రాజానగరం నియోజకవర్గంలో తొర్రేడు గ్రామంలో అయితే మాత్రం పులి సంచరిస్తున్న విషయం అయితే మాత్రం కలకలం రేపుతుంది. ఇప్పటికీ కూడా అధికారులు అయితే మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైతే తొర్రేడు గ్రామంలో నిన్నటి నుంచి పులి అయితే మాత్రం సంచరిస్తుండగా డైరెక్ట్గా కూడా ఇక ప్రజల కళ్ళలో పడడంతో పూర్తిగా కూడా భయభ్రాంతులు అయితే మాత్రం ప్రజలందరూ కూడా ఇంట్లో నుంచి రావడం కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అయితే మాత్రం ఏదైతే ఆవు దూడల్ని, ఏదైతే పూర్తి పశువులను కూడా పూర్తిగా కూడా చంపేసిన పరిస్థితి ఉన్నా సరే, ఏదైతే అధికారులు మాత్రం ఇంకా తూతూ మంత్రంగానే చర్యలు చేపడుతున్నట్టుగా మాత్రం కనబడుతుంది. ఇప్పటికి కూడా ఎటువంటి జాడల్లో కూడా కనుగొనకపోవడంతో అయితే మాత్రం పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అయితే మాత్రం ఈ తొర్రేడు గ్రామంలో కనబడుతుంది. ఇప్పటికే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ప్రజలందరూ కూడా వారి ప్రయత్నాలు అయితే మాత్రం స్థానికంగా అధికారులమే ఆధారపడకుండా వారి సొంత ప్రయత్నాలు కూడా పూర్తిగా చేసుకుంటూ గ్రామాన్ని కాపాడుకునే స్థితిలో అయితే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం ప్రజలందరూ కూడా తొర్రేడు గ్రామంలో అయితే మాత్రం నిమగ్నమై ఉన్నారు. ఎప్పటికైనా సరే అది అధికారులు అయితే మాత్రం ఈ నిర్లక్ష్య వైఖరి అయితే మాత్రం వారు పట్టించుకోకపోయినా సరే, తూతూ మంత్రంగా చేస్తున్నా సరే ఇమీడియట్గా కూడా దాన్ని అదుపులో తీసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో ఇక్కడ లోకల్గా ఉన్నవారు కూడా వారిని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి, ఎలా జరిగింది, పులి ఏ విధంగా వేళ చూసే ప్రయత్నాలు ఏమైనా జరిగినాయా లేకపోతే ఏంటి విషయం మీద కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా పూర్తి స్థాయిలో అయితే మాత్రం స్థానికంగా ఉన్న ఎవరైతే కిషోర్ గారు అయితే మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇక పులి సంచరిస్తున్న విధానంపై కూడా వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అలా చెప్పండి, ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న అధికారుల ఏర్పాట్లు ఎలాగున్నాయి? అయితే పులి సంచలనం ఇక్కడే తిరుగుతుంది అనుకున్నారా లేకపోతే వేరే ప్రాంతానికి తరలి వెళ్ళిపోయే అవకాశం ఉందంటారా? నిన్న ఆదివారం పొద్దున్న ఉదయం నుంచి కూడా తొర్రేడు పులి వచ్చిన సమాచారం జరుగుతుంది. రావడం, అక్కడ సత్యరాజ్ అన్న పులిని డైరెక్ట్గా ఆవును తినడం చూడడం జరిగింది. తర్వాత కూడా స్థానికులందరూ కూడా స్థానిక ఎమ్మెల్యే ఉండగానే పులి అక్కడ రావడం అనేది చూసాం. అప్పటి నుంచి భయభ్రాంతులు చెందుతూనే ఉన్నాం. భయభ్రాంతులతో విలేజ్ అంతా కూడా భయభ్రాంతులుగా ఉండడం, అంతా అప్రమత్తం చేయడం, వ్యవసాయం పనులకు వెళ్ళిన వాళ్ళందరం కూడా వెళ్ళొద్దని చెప్పడం, బహిర్భూమికి వెళ్ళే వాళ్ళని కూడా మార్నింగ్ వెళ్ళొద్దని చెప్పడం, ట్యూషన్ పిల్లల్ని పంపించకపోవడం, స్కూల్ని మైక్ అనౌన్స్మెంట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ తోటల్లో కూడా ఎవరిని కూడా వ్యవసాయానికి కూడా వెళ్తలేదు. మార్నింగ్ నుంచి కూడా ఈ పూతాట మొక్కచనిచేలో తిరిగిందన్న పాదముద్రలు ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు. పాదముద్రల వరకు వాళ్ళు చూసుకుని వెళ్ళారు. కానీ ఊర్లో మేము యువత కుర్రోళ్ళు అందరం కూడా ఈ డ్రోన్ కెమెరాలు పెట్టడం ఇవన్నీ పెట్టినారు. ఎక్కడెక్కడ పాదముద్రలు పెట్టలేదు. కానీ ప్రజలందరూ కూడా ఇంకా భయాందోళనలో ఉన్నారు. అసలు ఇక్కడ ఉందా, వెళ్ళిపోయిందా, అలా ఉంటే ఏంటి, దాన్ని ఏం చేయాలి, రెస్క్యూ టీం వచ్చి దాన్ని ఏమన్నా సపోర్ట్ చేసి దాన్ని తీసుకెళ్తామా అన్నది కూడా క్లారిటీ లేకుండా ఉంది. ఇంకా భయాందోళనలో ఉన్నారు. ఇంకా కూడా ఈ అధికారులు కాకుండా ఇంకా వైజాగ్గా వచ్చి స్పెషల్గా దానిపై చర్య తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. పటిష్టంగా చేయకపోవడంతో గ్రామంలో ఉన్న యువత పెద్దలు వారే స్వయంగా ఈ యొక్క టపాసులు పేల్చడం జరుగుతుంది. ఏదైతే మనం చూసుకున్నట్లయితే ఇదే తోటలో ఏదైతే ఉందో అక్కడ ఏదైతే తోటలో నుంచే ఈ యొక్క పెద్ద పులి సంచరించడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా ఈ యొక్క తోటలోనే ఈ యొక్క పులి సంచరిస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న యువత చూడడం జరిగింది. దాన్ని బెదరగొట్టి ఏదో విధంగా దాన్ని బయటకు తోలాలనే ప్రయత్నం చేస్తున్నారు. చేసినప్పటికీ 50 ఎకరాల ఏదైతే ఈ యొక్క జొన్న తోట ఉందో ఇందులోంచే పులి అయితే మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఇంకా ఈ లోపల అది దాగునుందని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఒకవైపు చూసుకున్నట్టయితే అటుపక్క ఉన్న ఏదైతే హాస్టల్ ఉంది, అటుపక్క జనసంచారం ఉన్న బిల్డింగ్లు ఉన్నాయి, ఇటుపక్క చూసుకుంటే పొరపాటున ఏదైనా సరే అటు మళ్ళితే ప్రజలకు ఇబ్బంది కలిగి ప్రాణాపాయాలకు పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇబ్బంది కలుగుతుందని, వారికి భద్రత లేదని చెప్పడం జరుగుతుంది. అయితే ఏదేమైనప్పటికీ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఇక్కడ అందరూ కూడా ఎవరైతే పులిని చూసారో, ఎవరైతే పులిది ఇక్కడ దాన్ని తొలడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారో అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఇక్కడ ఈ పులిని ఏ విధంగా మనం కనబడుతుంది మీకు, దాన్ని ఏ విధంగా మనం తరలించాలనే ప్రయత్నం చేస్తున్నారు? మాది తొర్రేడు గ్రామం, రాయమండ్రి రూరల్ అండి. నిన్న పొద్దున్న పులి సంచరించిందని చెప్పి అంటే ఇక్కడ 2 ఆవులు చంపడం, దానికి పాదముద్రల వల్ల పులి సంచరించిందని తెలిసింది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మన రోడా చైర్మన్ గారు వచ్చినప్పుడు అందరికీ లైవ్లో కనిపించింది. అప్పుడు అందరు కన్ఫర్మ్ చేసుకున్నారు పెద్ద పులి ఉందని. అది ఎక్కడైతే చంపు తిన్నదో సుమారుగా ఒక 1/2 మీటర్ల దూరంలో రాత్రి దాకా అక్కడే ఉందండి. మరి అది రాత్రి తెల్లారగట్లు ఎప్పుడు వచ్చిందో కానీ సుమారుగా ఇలా ఒక 1/2 కిలోమీటర్ నడిచి చేలో మొత్తం నక్కింది.
ఉండడం అయితే ఇక్కడ ఉందండి. ఎందుకంటే సుమారుగా ఈ మొక్కజొన్న 50-60 ఎకరాల్లో ఉందండి. దీని ఆకున పొగాకు తోట ఉంది, కూరగాయ మొక్కలు ఉన్నాయి, అన్ని రకాల తోటలు ఉన్నాయి. మా వంతు ప్రయత్నం మా గ్రామస్తులు అయితే పొద్దునుంచి నిన్నటి నుంచి కూడా నిద్రలు గట్ట లేకుండా చాలామంది కాపలా కాయడం, కాకడాలు పట్టుకోవడం, టైర్లు వెలిగించి అందరూ కాపలా కాస్తున్నారు. అధికారులు అంటే మీరు వాళ్ళ వరకు వాళ్ళకు మాకు సపోర్ట్ చేస్తున్నారు, కానీ దాన్ని పట్టుకునే ప్రయత్నం అయితే ఏమీ లేదు. ఎందుకంటే కొంతమంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం ఏంటంటే దాన్ని మాకు బంధించే అధికారం లేదని కొంతమంది చెప్తున్నారండి. కొంతమంది ఏమో దానికి ఇంజక్షన్ చేయడానికి మాకు రైట్లో దాన్ని ఎంతవరకు తవరాలో తవ్వుకుంటూ వెళ్ళాలి, కానీ దానికి ఎటువంటి హాని చేయడానికి కూడా మాకు లేదని చెప్తున్నారు. ప్రధానంగా ఈ తొర్రెడు గ్రామం వాతావరణంలో దానికి అలవాటుగా అన్ని సౌకర్యాలు ఉండటం కనిపిస్తుంది. ఇక్కడ నీరు, ఆహారం మొత్తం అన్ని కూడా దాని మరించి బయలుదేరి వెళ్ళడానికి కూడా దానికి అవకాశం ఎలా ఉందంటారు? ప్రధానంగా ఇది పల్లెటూరు కాబట్టి అండి, వ్యవసాయం మీద పాడి పరిశ్రమ మీద ఆధారపడి ఉన్న విలేజ్ ఇది. దానికి కావాల్సిన ఆహారం మొత్తం ఇక్కడ దొరుకుతుంది. ఎందుకంటే విలేజ్ కాబట్టి కొంతమంది ఆవుదోడలు ఇంటికాడ కట్టుకుంటారు, కొంతమంది చేలో పెట్టుకుంటారు ఆవుదోడలు. దానికి ఆహారం దొరుకుతుందండి. పొలాలు కాబట్టి నీరు కూడా దానికి సమృద్ధిగా దొరుకుతుంది. దానికి పడుకోవడానికి కానీ తినడానికి కానీ ఎటువంటి లోటు లేదు. మా భయం ఏంటంటే మొక్కజొన్న కూడా వీళ్ళంతా మొక్కజొన్న చాలా వరకు ఎదిగిపోయిందండి. ఇక్కడ పొద్దున్న రైతులు సుమారుగా 4:30-5 లేచి కోతులు వస్తాయండి మొక్కజొన్న పాడు చేయడానికి. ఆ టైంకి లేచి 1-2 గంటలు కాపలా కాసి కోతులను బెడద రాకుండా అటు కొట్టే ప్రయత్నం చేయాలి. ఈ పులి అయితే ఎప్పటి నుంచో నిన్నటి నుంచి తిరుగుతుందో రైతులు కానీ కూలీలు కానీ రావడానికి చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజలందరూ కూడా భయాందోళనలో అయితే మాత్రం ఉన్నారు. అయితే మాత్రం తొర్రెడు గ్రామంలో అధికారులు అయితే మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో అయితే మాత్రం చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుండి ఈ గ్రామంలో అయితే మాత్రం రోజువారీ కూలి పనికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇక పొలాల్లోకి వెళ్ళాలంటే ఈ పులి డైరెక్ట్గా చూసిన రైతులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పడంతో ప్రజలందరూ కూడా ఒక్కసారిగా పనులన్నీ మనకు ఇంటి దగ్గరే నివాసమై ఉంటున్నారు. అయితే ఏదేమన్నప్పటికీ చూసుకున్నట్లయితే ప్రస్తుతం పులి కనబడుతుందా లేదా పులి ఎంతవరకు ఉన్నది కూడా ఈ యొక్క తొర్రెడు గ్రామంలో ప్రజల్లో అయితే మాత్రం ఒక రకమైన భయాందోళన అయితే మాత్రం జరిగింది. అయితే అధికారుల నిర్లక్ష్య వైఖరి అయితే మాత్రం ఇక్కడ పూర్తిగా కనిపిస్తుంది. ఏదైనా కూడా పూర్తిగా ఎక్స్పెక్ట్ కెమెరాలతో పాటు లేదా డ్రోన్ కెమెరాలతో పాటు దీన్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరును కూడా ప్రస్తుతం అయితే మాత్రం ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ పొందినప్పటికీ ఇంకా అధికారుల చర్యలు అయితే మాత్రం ముమ్మరంగా కొనసాగిస్తే మాత్రం పూర్తిగా దీన్ని జాడలు కనుక్కోవచ్చని కూడా ప్రస్తుతం గ్రామస్తులు అయితే మాత్రం వారు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో అశోక్, BRK న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.